10 లక్షలతో పోల్చుకుంటే. కానీ జగన్ని దించాలని ఎందుకు అనుకున్నారు? ఆ రేంజ్లో అమౌంట్ రావట్లేదని, జగన్ నాశనం చేశాడని. ఇప్పుడు 4 కోట్లు చెప్తున్నారు కానీ కొనేవాడు రావట్లేదు. చంద్రబాబు గారు అమ్మించగలరా? నారాయణ గారు కొనిపించగలరా? అంటే అత్యాశ ప్రభుత్వ ఆలోచన కూడా ఏమన్నా మారుతుందా సార్? ప్రభుత్వం ఆలోచన ఎప్పుడో అర్థమైపోయిందండి. ప్రభుత్వ ఆలోచన నాకు అర్థమైనంత వరకు చూస్తే చేతులు ఎత్తేసింది అనను కానీ ప్రాక్టికల్ అర్థం చేసుకుంది. ఇదివరకు మాటలతో రియాలిటీ తెలిసి వచ్చింది. ఎందుకంటే జనాలు ఎగబడి వచ్చేయట్లేదు, రారు, నిదానంగా వస్తారు. నిదానంగా వచ్చి రావడానికి అనుకున్న వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తుంది. దాని తప్పేం లేదు. ఎన్నాళ్ళు పడుతుంది ఆ వాతావరణం? ఇప్పుడు బాబు గారు చెప్పింది నమ్మారంటే అలమాయకత్వం. ఆయన 95లో అడుగు పెట్టారు సీఎంగా. 2004 కల్లా నేను హైదరాబాద్ తయారు చేసిన హైదరాబాద్ ఇవాళ బతుకుతుందని ఆయన చెప్పారు. వీళ్ళు నమ్మారంటే అది అలమాయకత్వం. అప్పటికే 35-40 వేల కోట్ల ఆదాయం సంపాదించి పెడుతుంది అది. ఇప్పుడు 50-55 వేల కోట్లు అంటే అది కూడా ఏంటి, ఆంధ్రాలో ఉన్న సొమ్ములన్నీ తీసుకెళ్ళి అక్కడ పోస్తే 50-55 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు హైదరాబాద్లో పెడితే ఇప్పుడు 55 వేల కోట్ల ఆదాయం వస్తుంది. అంతే కదా అక్కడ. అదే ఇక్కడికి వచ్చేసేసి ఇప్పుడు దీంట్లో ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి తెచ్చిపోస్తారు? రెండవది పెద్ద పెద్ద పరిశ్రమలు. గూగుల్ వాడిని రమ్మంటే అమరావతి వస్తాడా? కాగ్నిజెంట్